గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం. వజ్ర కవచ ధారణతో శ్రీ మలయప్ప స్వామి దేదీప్యమాన దర్శనం. టీటీడీ పాఠశాలల్లో ఈ నెల 16 నుండి 19 వరకు సద్గమయ కార్యక్రమం. విలువలతో కూడిన జీవితాన్ని చిన్నారులకు అందించడమే లక్ష్యం. టీటీడీలోని వివిధ విభాగాలతో ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. వాహన సేవలలో దేవదేవుల ఉత్సవ వైభవం. తిరుచానూరు క్షేత్రంలో శోభాయమానంగా తెప్పోత్సవాలు. సిరుల తల్లికి అభిషేకం. తెప్పలపై పద్మావతీదేవి దివ్యానుగ్రహం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. అశేష భక్తకోటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనోహర అభిషేక సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలలో తొలి రోజున మలయప్ప స్వామివారు వజ్ర కవచ ధారణతో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి ఉత్సవాలలో జ్యేష్ఠాభిషేకాలు ఎంతో పవిత్రమైనవి, అపురూపమైనవి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపజేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాది కోమారు జ్యేష్ఠ మాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాలలో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమ తిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, భూ సూక్తం పఠిస్తూ టీటీడీ జియంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. తట్టు పుణుగుల నూనె తగనిండా అంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే. ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే. వెట్టదీరనిదరును విసరరే. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూరహారతలు సమర్పించారు. శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించి పరవశించారు.
కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు పాల్గొన్నారు. ఇక సోమవారం సాయంత్రం తిరుచి సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ మలయప్ప స్వామివారికి వజ్ర కవచాన్ని ధరింపజేసి తిరుచిపై కొలువు తెచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో పండితులు వేద పఠనం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను వజ్ర కవచ ధారణలో దర్శనం చేసుకుని తరించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. టీటీడీ పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు సద్గమయ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఆయన ఛాంబర్లో జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి సోమవారం హెచ్డీపీపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా సరళమైన పదజాలంతో బోధించాలని సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు. బాలబాలికలకు చిన్న వయసు నుండే సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవం, సమాజం, దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వి ఓరియంటల్ హైస్కూల్, ఎస్వి హైస్కూల్, ఎస్వి బాలికల పాఠశాల, తిరుపతిలోని ఎస్వి హైస్కూల్, తాటితోపులోని ఎస్కేఎస్ హైస్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలల్లో సదరు తేదీలలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు అవసరమైన సద్గమయ మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించాలన్నారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టులలో జరుగుతున్న కార్యక్రమాలను గురించి సంబంధిత అధికారులతో ఈవో చర్చించారు. అలాగే స్విమ్స్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అశ్వవాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఊంజల్ సేవ, అశ్వవాహన సేవలను మనోహరంగా జరిపారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని 8వ రోజైన సోమవారం సాయంత్రం అర్చకులు శ్రీ గోవిందరాజస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణలు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు బాజా భజంతీల నడుమ అర్చకులు స్వామివారికి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అశ్వవాహన సేవను నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామివారిని స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రశోభిత రత్నహారాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలో అశ్వవాహనంపై వేంచెబు చేసి పూజాదికాలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి అశ్వవాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలపారిజాతమై ఇంపారగా చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో పద్మ సరోవరంలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి జలవిహార వీక్షణం భక్తులను పులకితలం చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం, తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగుతున్న తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. పద్మ సరోవరంలోని నీరాటోత్సవ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సిరుల తల్లికి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి కలశాలలోని పవిత్ర జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని.
ఇక వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి హరిదేవేరి లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచెబు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని పద్మ సరోవరం పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై అమ్మవారిని ఆసీనులం చేశారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ స్వతంత్ర లక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారు పుష్కరిణి జలాల్లో తెప్పలపై 3 పర్యాయాలు విహరించారు. ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తా దేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహన సేవలో ముగ్ధ మనోహరంగా మెరిశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ, ముత్యపు పందిరి వాహన సేవలు విశేషంగా జరిగాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణ శోభిత దివ్య తిరువాభరణాదులతో సుందరంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించి ప్రసన్న వెంకటేశ్వరునికి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. ఇక సోమవారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల దివ్య మంగళమూర్తులను వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో ముస్తాబు చేసి ముత్యపు పందిరి వాహనంపై వేంచెబు చేశారు. అర్చకులు స్వామివారికి కైంకర్యాలను పూర్తి చేసి నివేదన, నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మానవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముత్యపు పందిరి వాహన సేవ నయనానందకరంగా జరిగింది. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలలో చివరి రోజైన సోమవారం తొలుత శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మండపంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారు
అలాగే శ్రీ భగవద్ రామానుజాచార్యులకు అర్చకులు తులసి దళార్చన జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం గోవిందరాజస్వామి ఆలయ ఉత్తర మాడవీధిలోని పూర్వపు మ్యూజియంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో దేవేరి సమేత గోవిందరాజస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపిన తరువాత అర్చకులు స్వామివారి వస్త్రాన్ని గర్భాలయంలోని నమ్మాళ్వార్కు సమర్పించి మర్యాదలు నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర స్వామి చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. కురుక్షేత్రంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ సొబగులతో అలరారుతోంది. భక్తజన రంజకంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం స్వామివారికి నిర్వహించిన విశేష ఉత్సవాలలో భక్తులు పాల్గొని తరించారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం సింహవాహన సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు చందనాది పరిమళాలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిల క్షేత్రంలో మహా సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో స్వామివారిని విశేష అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు పుణ్యాహవచనం, కంకణధారణ, సుదర్శన చక్ర పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ మహాలక్ష్మి హోమం, మహాధన్వంతరి హోమం, మహా సుదర్శన హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తవత్సరుడైన మహాదేవుడు వాయులింగేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ వాయులింగేశ్వరుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి తొలుత పంచామృతాలు, తరువాత సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా వెలసెలుతున్న అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. కదిరికి 5 కిలోమీటర్ల దూరంలోని కుమ్మరవాండ్లపల్లిలో చెంచులక్ష్మి సమేతుడై స్వామివారు మొదటిగా పాదం మోపినట్టు ప్రతీతి. ఈ క్రమంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం పర్వదినాన కదిరికొండకు ప్రదక్షిణ చేసి భక్తులు స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుపుకొని జై లక్ష్మీ నారసింహ స్మరణలు చేస్తూ పాదయాత్రగా గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం భగత్ నగర్లోని పురాతన శ్రీ భవానీ శంకరాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఆది దంపతుల కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై ఈ వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రతిష్టామూర్తులకు పుష్పాదివాసం నిర్వహించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ కంఠ మహేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా ఆలయంలో బోనాల ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో అలంకరించారు. ఆపై డప్పు వాయిద్యాలు, భజనలు, దైవనామ స్మరణల నడుమ శోభాయాత్ర సంబరంగా సాగింది. పురవీధుల గుండా బోనాలను శిరస్సును పెట్టుకుని మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ కంఠ మహేశ్వర స్వామివారికి బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సూరమాంబ వన మైసమ్మ సమేత శ్రీ కంఠ మహేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్తపేటలో కొలువైన ముక్తేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమ్రోగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ ముక్తేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలు, గంధం, కుంకుమలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో పంచదార అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ అర్చకులు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి పంచదారతో అభిషేకం జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆపై అర్చకులు భక్తులకు పంచదారను ప్రసాదంగా అందజేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ద్వారకామయ్య నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శాంతి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన సీతారాములను, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాంతి కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న జీర్ణోద్ధరణ క్రతువుల్లో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై యాగశాలలో గణపతి పూజ, కలశ పూజ, అగ్ని ప్రతిష్ఠ, ఆవాహిత దేవతా హోమాలను నిర్వహించారు. అనంతరం సకల దేవత స్వరూపం గోమా తల్లికి పూజలు నిర్వహించిన అనంతరం రుద్రహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.